గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మలేరియా విభాగంలో దొంగలు పడ్డారు. ఇక బల్దియా నిధుల్ని పందికొక్కుల్లా మేసేస్తున్నారు. వీరంతా బయటి దొంగలనుకుంటే పొరపాటే. ఇంటి దొంగలే జేహెచ్ఎంసీ ఖజానాను ఖాళీ చేస్తున్నారు. చేయని పనులకు చేసినట్లు లెక్కలు చూపిస్తూ కార్మికులు సెలవు పెట్టిన రోజులకు వేతనాలు డ్రా చేస్తూ బల్దియా ఖజానాను లూటీ చేస్తున్నారు. ఈ విషయం కమిషనర్ దృష్టికి చేరటంతో ఇంటి దొంగల పని పట్టడంపై ఫోకస్ పెట్టారు. అవినీతి ఎక్కడ ఎలా జరుగుతుందన్న దానిపై దృష్టి సారించారు. ఫాగింగ్ చేయకుండానే డీజిల్ బిల్లులు నొక్కేస్తున్నారన్న ఆరోపణలపై కమిషనర్ ఇప్పటికే విచారణకు ఆదేశించారు. దీంతో జేహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. 6 జోన్లలో తనిఖీలు చేపట్టింది. ఇది ఒకవైపు జరుగుతుండగానే మరో అవినీతి భాగోతం వెలుగు చూసింది. మలేరియా విభాగంలోని అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు విధులకు హాజరు కాకపోయినా హాజరైనట్లుగా బిల్లులు చెల్లించిన వైనం బయటపడింది. దీనిపై ప్రాథమికంగా విచారించిన కమిషన్ ఇందులో ఆపరేటర్ హస్తం ఉండటంతో విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల గుర్రపు డెక్కల నిబంధనలకు విరుద్ధంగా వీటిని తొలగిస్తూ 2 ప్రాణాలు కోల్పోవడం పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపైన కమిషనర్ విచారణకు ఆదేశించారు. అలాగే దండుకోవడమే లక్ష్యంగా కొందరు ఎంటమాలజిస్టులు ఏళ్ల తరబడి జీహెచ్ఎంసీలో తిష్టవేయటం పైన కమిషనర్ ఫోకస్ పెట్టారు. బల్దియాలోని మలేరియా విభాగం అక్రమాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దోమల నివారణ కోసం జీహెచ్ఎంసీ ఏటా 25 కోట్ల నుంచి 30 కోట్లు ఖర్చు చేస్తోంది. మలేరియా విభాగంలో దాదాపు 2500 మంది ఉద్యోగులున్నారు. ఇందులో సింహభాగం అవుట్సోర్సింగ్ ఉద్యోగులే. దీన్ని ఆసరాగా చేసుకున్న అవినీతి సిబ్బంది తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ ప్రజల రక్తాన్ని దోమలు పీల్చుతుంటే ఎంటమాలజీ విభాగంలో పనిచేసే కార్మికుల రక్తాన్ని మాత్రం కొంతమంది అవినీతి అధికారులు కాంట్రాక్టర్లు పీలుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగంలో పనిచేసే మహిళా ఉద్యోగినులు ప్రసూతి సెలవులతో పాటు వివిధ సందర్భాల్లో సెలవులు పెట్టారు. సెలవులు పెట్టిన రోజుల్ని కూడా పని దినాలుగా చూపించి ఆ మొత్తాన్ని కాంట్రాక్ట్ అకౌంట్లోకి మళ్లించారు జీహెచ్ఎంసీ సిబ్బంది. ఓ ఉద్యోగిని 10 రోజులు సెలవు పెట్టి నెలలో 20 రోజులు పనిచేస్తే 30 రోజులకు జీహెచ్ఎంసీ నుంచి వేతనాలు విడుదలైనట్లు తెలుస్తోంది. అయితే సెలవు పెట్టిన ఉద్యోగినికి 20 రోజులు వేతనమిచ్చి మిగిలిన 10 రోజుల వేతనం మాత్రం ఇటు కాంట్రాక్టర్ అటు బల్దియా సిబ్బంది వాటాలేసుకుని పంచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. విషయం ఉన్నతాధికారులకు తెలియటంతో చీఫ్ ఎంటమాలజిస్ట్ కార్యాలయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కంప్యూటర్ ఆపరేటర్ని విధుల నుండి తొలగించారు. అయితే తప్పుడు అటెండెన్స్లపై ఏ అధికారి సంతకం చేశారు, ఇందులో ఎవరి పాత్ర ఉంది, సెలవు దినాల్లో వేసిన అటెండెన్స్ డబ్బుల్ని కాంట్రాక్టర్ ఎవరెవరికి చెల్లించారు అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో అవినీతికి పాల్పడిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎంటమాలజీ విభాగంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన జీహెచ్ఎంసీ కమిషనర్ అక్రమార్కులపై కన్నెర్ర చేశారు. మలేరియా విభాగంలో జరుగుతున్న అక్రమాలపై విచారణకు ఆదేశించారు. గత 5 ఏళ్లలో ఉద్యోగులు కార్మికుల అటెండెన్స్ వారికి చెల్లించిన వేతనాలపై రిపోర్టు సమర్పించాలని సీనియర్ ఎంటమాలజిస్టులను ఆదేశించారు. పని చేయని రోజులకు కూడా లక్షలాది రూపాయలు చెల్లించి బల్దియా ఖజానాకు గండి కొట్టడంపై స్టేట్ విజిలెన్స్ విభాగం విచారణ జరపాలని కమిషనర్ లేఖ రాసినట్లు సమాచారం. అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు సూపర్వైజర్లు కార్మికుల పేరుతో అక్రమంగా కాజేసిన జీహెచ్ఎంసీ డబ్బులను ఉపయోగించుకుని బల్దియా ప్రధాన కార్యాలయంలోని కొంతమంది ఆపరేటర్లు ఉద్యోగులు కాంట్రాక్టర్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు టూర్ వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం కమిషనర్ దృష్టికొచ్చింది. ఆరోగ్య సమస్యలతో తాము విధులకు హాజరు కాలేకపోతున్నామని ఆఫీసులో చెప్పి ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్లిన విషయంపై పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. బల్దియా ఖజానాను లూటీ చేస్తున్న పలువురు సిబ్బంది కాంట్రాక్టర్ల విహారయాత్రలు ఇప్పుడు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హాట్ టాపిక్ గా మారాయి. దోమలతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఉన్నతాధికారులు మేయర్ నిర్లక్ష్యం కారణంగానే జీహెచ్ఎంసీలో ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని మండిపడుతున్నారు పాలక మండలి సభ్యులు. పని చేయని రోజుల్లో వేతనాలు చెల్లించి జీహెచ్ఎంసీ ఖజానా డ్యూటీ చేసిన వారిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళ అటెండెన్స్ ని తారుమారు చేసి ఆ పై డబ్బులు ఏవైతే ఉన్నాయంటే వాళ్ళకి 20 రోజులు కావాల్సినటువంటి డబ్బులను 30 రోజులు అటెండెన్స్ వేసి 20 రోజుల డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఈ 10 రోజుల డబ్బులను కాంట్రాక్టర్లు అధికారులు కలిసి పంచుకున్నారు.
మరి దీనిలో వాటా మేయర్ గారి కార్యాలయం కూడా పోతుందన్నటువంటి వినికిడి కూడా ఉంది. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ముడుపులు మేయర్ కార్యాలయానికి అందుతున్నాయన్నటువంటి ఆరోపణ ఉంది. ఇది కాదని మేయర్ గారు మరి నిరూపించుకోవాలంటే వెంటనే ఇవి ప్రతి ఒక్కరిపైన అవినీతి ఎక్కడెక్కడ జరిగిందో వాటిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. జీహెచ్ఎంసీ మలేరియా విభాగం అంటేనే అక్రమాలకు అడ్డాగా మారిపోయిందన్న ఆరోపణలు గత కొంతకాలం నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల డీజిల్ అవకతవకలపై ఆరోపణలు రాగా తాజాగా సెలవు దినాలకు చెల్లింపు వ్యవహారం బయటకు రావడం మరోసారి జీహెచ్ఎంసీలో చర్చనీయాంశంగా మారింది.